సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీగా చెప్పుకునే నందమూరి ఫ్యామిలీకి మంచి క్రేజ్ ఉంది. ఇక సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలయ్య బాబు స్టార్ హీరోగా చాలా సంవత్సరాల పాటు కొనసాగుతూ వస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే మూడో తరం హీరోగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ ఫ్యామిలీని నిలబెట్టడంలో తను కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తూ స్టార్ హీరోగా ఎదిగి వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే చాలా రోజుల నుంచి నందమూరి ఫ్యామిలీ హీరో అయిన ఎన్టీఆర్ ని చంద్రబాబు, బాలయ్య బాబు ఇద్దరూ దూరం పెడుతూ వస్తున్నారు. దానికి గల కారణం ఏంటి అనేది చాలా రోజుల నుంచి ఎన్టీఆర్ అభిమానుల్లో ఉన్న ఒక ప్రశ్న అనే చెప్పాలి. అయితే దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చంద్రబాబు టీడీపీ పార్టీ కోసం 2019లో జూనియర్ ఎన్టీఆర్ ని ప్రచారానికి రమ్మంటే తాను రాకపోవటమే మెయిన్ కారణంగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకుంటే కొన్ని ఎక్కువ ఓట్లు పడతాయనే ఉద్దేశంతో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ని ప్రచారానికి ఆహ్వానించారు. అయినప్పటికీ తాను నో చెప్పటంతో అప్పటి నుంచి ఎన్టీఆర్ ని దూరం పెడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ నో చెప్పడానికి గల రీజన్ ఏంటి అంటే 2009 ఎలక్షన్స్ టైంలో ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ప్రచారానికి వెళ్లి వస్తూ ఉంటే యాక్సిడెంట్ కి గురయ్యాడు. అయినప్పటికీ తను ప్రచారాన్ని సక్సెస్ఫుల్ గా కొనసాగించాడు. ఇక దానికి కృతజ్ఞత ఏమాత్రం చూపకుండా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని మీడియా ఛానల్స్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేసి పర్టికులర్ ఎక్కడైతే ఎన్టీఆర్ ప్రచారం చేశాడో అక్కడక్కడ టీడీపీ పార్టీ ఓడిపోయింది, ఎన్టీఆర్ కి జనాల్లో అంతగా క్రేజ్ లేదు అంటూ నెగటివ్ ప్రచారం చేశారు. ఇక దాంతో ఎన్టీఆర్ కి కొంచెం కోపం రావడంతో 2019 ప్రచారానికి వెళ్లలేదు. దాంతో మన పార్టీ ప్రచారానికి రానప్పుడు మనం ఎందుకు అతన్ని పట్టించుకోవాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి చంద్రబాబు, బాలయ్యలు ఎన్టీఆర్ ని లైట్ తీసుకున్నారు. అయితే రీసెంట్ గా ఒక కేసు విషయంలో చంద్రబాబు నాయుడు జైలుకు కూడా వెళ్లారు. ఆ పరిస్థితిలో ఆయన్ని చాలా మంది పరామర్శించినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆయన్ని కలవలేదు. ఆయన మీద ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దాంతో వీళ్ల మధ్య చాలా పెద్ద గొడవలున్నాయని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇక వీళ్ల మధ్య ఉన్న గొడవలు సద్దుమణిగి వీళ్లంతా ఎప్పుడు కలుస్తారు అని నందమూరి అభిమానులు గాని టీడీపీ పార్టీ కార్యకర్తలు గాని ఎదురు చూస్తున్నారు.